ఏపీ అసెంబ్లీలో విప్లపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెటైర్స్ వేశారు. విప్లు ఎక్కువైపోయారని, మాటలు తగ్గించాలని చెప్పారు. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. సభకు ముందే విప్ల సమావేశం పెట్టుకుంటే మంచిదని, విప్లను కంట్రోల్ చేయడానికి సభ లేదని రఘురామ స్పష్టం చేశారు. సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. సభ్యులు ఏపీ అసెంబ్లీలో విప్లపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెటైర్స్ వేశారు. విప్లు ఎక్కువైపోయారని, మాటలు తగ్గించాలని చెప్పారు. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించారు. సభకు ముందే విప్ల సమావేశం పెట్టుకుంటే మంచిదని, విప్లను కంట్రోల్ చేయడానికి సభ లేదని రఘురామ స్పష్టం చేశారు. మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి.